సో హాయ్ గాయ్స్, దిస్ ఇస్ ద వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ వీకెండ్ బ్లాగర్. టుడే బ్లాగ్ ఏంటంటే ఇది సర్వీస్కి వచ్చింది. ఇది అప్రాక్సిమేట్లీ దగ్గర దగ్గర 4 months అయిపోతే మేబీ 4 years దాటి ఇక ఎంట్రీ ఇంటూ 5th year అనమాట. మొత్తం సర్వీస్ జనరల్ సర్వీస్ ఇవ్వాలి. ఇది మొత్తం ఆయిల్ ఏం అసలు ఏం లేదండి. 0 అంటే 0 సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది. ఇగో ఇది కనబడతలేదు కదా అసలు. ఒక్కటి జస్ట్ 1 point కూడా లేదు అసలు, గేదికి లేదు అసలుకి. సార్ సౌండ్ మీకు వినిపిస్తాను. ఇప్పుడు ఇక మొత్తానికి అయితే 47,383 కనబడుతుంది కదా మరి. దగ్గర దగ్గర 50 హాఫ్ సెంచరీ కొట్టేలాగా ఉంది ఇది. ఇక తను సౌండ్ ఉంది ఒకసారి, ఇంజన్ సౌండ్ ఒకసారి చెక్ చేసుకొని. మన ట్యాంక్ సౌండ్ ఎప్పుడు కల 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 అంటే లోన్ వస్తుంది అనమాట. లాస్ట్ టైం మొత్తం ఒక చిన్న మిస్టేక్ మొత్తం ఇంజన్ మొత్తం కాల్ చేసింది. దాని వీడియో పెడతా, జస్ట్ అంటే వీడియో మీద జస్ట్ ఇట్లా షార్ట్లో తీసి పెట్టుకున్నాను అనమాట. అందుకని మీకు ఈ వీడియో వచ్చేస్తా. సో ఇక దీనైతే ఇంకా ఇంకో చెప్పడికి వస్తుంది. అదే మాల్ ఫంక్షన్ రైట్ ఇక్కడ మొత్తం 4 years దాటిస్తుంది. మొత్తం దగ్గర 4 years అవ్వబోతుంది కదా. బండి అయితే మొత్తం ఇదైపోతుంది అనమాట. ఇక ఏ తీసుకోవచ్చు అలాగే ఏ తీసుకుంటే బాగుంటుంది. ఇంకా పికప్ నో ప్రాబ్లం, నాకైతే ఏం ఫరక్ అనిపించలేదు. అయితే దీనికి ఏంటంటే నాకు భయం, బ్రేక్ తీసుకునేది అసలుకి బ్యాక్ ఇది సెట్ అవ్వదు అసలుకి. అంటే పవర్ ఎక్కుంటే మనం ఏం బ్రేక్ తక్కువ ఉంటుంది. బ్రేక్ ఒక 100 డ్యూయల్ వేసినారు. 2020 మోడల్ వేసినారు. వచ్చిన వాళ్ళకైతే డ్యూయల్ ఛానల్ ఏపీఎస్ వచ్చేసి, సింగిల్ ఛానల్ ఏపీఎస్ వచ్చేసి ఒకటే. అలాగే ఇట్లా స్కిడ్ అయిపోతుంది అనమాట. ఇంకా తడిచినప్పుడు అయితే ఇక ఇట్లా సంథింగ్ ఇట్లా వాటర్ వస్తాయి కదా, వాటినప్పుడు ఇట్లా మనం కాడ ఇట్లా ఇట్లా పంపి ఇట్లా పోతాం కదా స్పీడ్ ఇట్లా గుంజేటప్పుడు మొత్తం ఇట్లా సైడ్ అయిపోతుంది. 4 side ఇట్లా అయిపోతుంది. కానీ ఫ్రంట్ అయితే ఓకే పర్లేదు, బ్యాక్ కానీ చాలా ఇబ్బంది. రెగ్యులర్ చేసేసుకొని బండి అయితే అంటే చిన్నదంటే బయట వచ్చేసి ఇక్కడ మనం ఎక్కడికైతే ఇక్కడి నుంచి వస్తాం అన్నమాట. వాయిస్ అందులో అయితే కలుపు వస్తుంది. ఏది ఇష్యూస్ అయితే పెద్ద పెద్ద ఇష్యూస్ అంటే ఇక డైరెక్ట్ పోయిందే. కానీ అసలు ఇక ఆయిల్ చేద్దాం ఫస్ట్. ఆయిల్ ఆ ఫిల్టర్ ఇక లీటర్ ఆయిల్, ఇంకోటి NS 160 ఆయిల్ ఫిల్టర్కి ఇట్లా కావాల్సిన సామాను టపా టపా తీసుకుని రపా రపా వెళ్ళిపోతున్నాం అందరి షాప్ దగ్గరికి. అయితే W50 20 అంటే లో టెంపరేచర్ విస్కోసిటీ అనమాట. ఇది 50 అనేది ఏమో హై టెంపరేచర్ విస్కోసిటీ. ఆ రెండింటి మధ్యలో అనేది ఇది తట్టుకోగలదు అనమాట. దానికన్నా తక్కువ దీనికన్నా ఎక్కువ, అదే 20 కన్నా తక్కువ 50 కన్నా ఎక్కువ కొంచెం ప్రాబ్లం అయిపోతుంది అనమాట. టాప్ అప్ రికమెండెడ్ 5,000 kilometers. మనకేమో 3.5 చేశాను నేనైతే. 160 ఫిల్టర్ అనమాట. 200 ఏమో కొంచెం పొడుగు ఉంటుంది. ఇది ఉందిగా పట్టుకురా, ఇదేమో కొంచెం పొడుగు ఉంటుంది. కొంచెం దీనికన్నా ఇంత మందం అనమాట, కొంచెం తక్కువ ఉంటుంది, సన్నగా ఉంటుంది. పక్కా మ్యాండేటరీ ఇదైతే. నేనైతే ప్రతి ఒక్క సర్వీస్ మార్పిస్తాను. కొంతమందికి అయితే 2 సర్వీస్కి ఒకటి మార్పించుకుంటారు. కానీ మార్పించుకుంటే బెటర్. 50 రూపీస్ అంతే, 50-51 రూపీస్ అంతే అయిపోద్ది. ఎందుకు మళ్ళీ మనకి